మీరు ఆన్లైన్లో ఏం కొన్నా ఫోన్, ఫ్రిడ్జ్, షూస్ చెక్అవుట్ పేజ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ క్యాష్, ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ. ప్రతి చోట సేవింగ్స్ అని రాసి ఉంటుంది. మరి నిజమైన డీల్ ఏంటి? ఈ ఐఫోన్ 17 ఎగ్జాంపుల్తో చూద్దాం. ఆప్షన్ 1 ఫుల్ క్యాష్. మీ దగ్గర ఫుల్ క్యాష్ ఉంటే ఫ్లాట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ అప్లికబుల్ కార్డ్స్. ఇక్కడ 12,920 తగ్గింది. ఇది చీపెస్ట్ వే, కానీ ప్రతిసారి లక్షల రూపాయలు ఒకసారి పే చేయడం అందరికీ పాసిబుల్ కాదు. ఆప్షన్ 2 ది గేటెడ్ నో కాస్ట్ ఈఎంఐ. సరే, ఈఎంఐకి వెళ్దామా? ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ అనేది చాలా సార్లు ఒక స్పెసిఫిక్ బ్యాంక్ కార్డ్కి మాత్రమే లిమిటెడ్ ఉంటుంది. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆ బ్యాంక్కి ముందే మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ని కట్టి మీకు నో కాస్ట్ అని చెప్తుంది. ఇది మిమ్మల్ని ఆ కార్డ్ అప్లై చేయించడానికి ఒక మార్కెటింగ్ స్కెచ్. ఆప్షన్ 3 నార్మల్ ఈఎంఐ. ఒకవేళ మీ దగ్గర ఆ స్పెసిఫిక్ కార్డ్ లేక వేరే కార్డ్ పైన నార్మల్ ఈఎంఐ తీసుకుంటే మీరు 16% ఇంట్రెస్ట్ వరకు పే చేస్తారు. దీనికి తోడు 18% జీఎస్టీ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎక్స్ట్రా. అంటే ప్రోడక్ట్ ప్రైస్ కంటే మీరు ఎక్కువ పే చేస్తున్నారు. మరి లాజిక్ ఏంటంటే, స్పెసిఫిక్ బ్యాంక్ కార్డ్ ఉంటే నో కాస్ట్ ఈఎంఐ ఇస్ స్మార్ట్ మూవ్, లేదా ఫ్లాట్ డిస్కౌంట్ తీసుకుని క్యాష్ పే చేయడం కింగ్. క్యాష్ లేదు అంటే నెక్స్ట్ టైం మీరు ఏం కొన్నా ఈ క్యాలిక్యులేషన్ చేసి రైట్ డెసిషన్ తీసుకోండి. అప్పు చేసి కొనకండి, లాజిక్తో వెళ్ళండి. దట్స్ ద సైడ్ వ్యూ.